నేను వెళ్ళకపోతే మా అమ్మ ప్రాణం ఏమైపోతుందోనని తప్పిస్తూ అంత దూరం నుంచి వచ్చిన నిన్ను బాధ పెడతానా? ఉండు బాబు, ఇక్కడే ఉండు. ఈ పాయసం తాగు బాబు. పాయసమా? ఆకలిస్తుందమ్మా. నీ చేత్తో అన్నం తినాలనుంది. ముందు అన్నం పెట్టమ్మా. ఈ రోజే పుట్టావు కదా, ముందు తీపి తినాలి. ఈ పాయసం తీసుకో బాబు. సరే. అమ్మా, నీకోసం వస్తూ వస్తూ దారిలో చీర కొన్నానమ్మా. ఇదిగో తీసుకోమ్మా. నువ్వన్నది నిజమేనయ్యా. ఇన్ని రోజులు భ్రమలోనే ఉన్నాను. కానీ నేను నీకు తల్లిని కాకముందే మీ నాన్నగారికి భార్యనయ్యాను. నీ చెయ్యి స్పర్శ చూశాకైనా నా బిడ్డలో మార్పు వచ్చిందో రాలేదో గమనించలేనంత భ్రమలో ఉన్నానంటావా? నాన్నగారి ఇంకా రావట్లేదు. నువ్విక్కడే ఉన్నావుగా. అమ్మా, నువ్వు ఇక్కడే ఉంటావుగా అంటున్నాను. అది కాస్త పనుందమ్మా. వెంటనే వచ్చేస్తాను. ఇంకెప్పటికీ ఎక్కడికి వెళ్ళనమ్మా. నాన్నగారికి చెప్పు. నువ్విలా వెళ్ళగానే మీ నాన్నగారు ఎలా వచ్చేస్తారు? ఆయనొచ్చి నీ గురించి అడుగుతారు. ఏం చెప్పను? ఏదో ఒకటి చెప్పమ్మా. గంటలో వచ్చేస్తానుగా. మీరిలా కంటతడి పెడుతుంటే చూడలేకపోతున్నాను. ఎన్ని రోజులు మోసం, ఎన్ని రోజులు నేను ఇలా పిచ్చిదాన్ని మోసం చేయడం. తప్పదు కదా సార్. అమ్మగారిని కాపాడుకోవాలంటే ఇదొక్కటే మార్గంలా కనపడుతుంది. ఇంకా ఎంతకాలం మొహానికి ముసుగేసుకుని నెట్టుకు రాగలను? నేను అసలు ఏం పాపం చేశానని ఆ భగవంతుడు ఇంత శిక్ష వేస్తున్నాడు నాకు. సార్, అమ్మగారు ఎదురు చూస్తూ ఉంటారు. కృష్ణ గారు వచ్చారని మీకు చెప్పాలని ఆతృతగా ఎదురు చూస్తుంటారు. లేట్ అయితే బాగుండదు. మీరు వెళ్ళండి సార్. శ్రావణి, శ్రావణి, నిన్నే శ్రావణి. మాట్లాడవేంటి? బాబు వచ్చాడా? ఏం మాట్లాడమంటారు? ఓహో, అర్థమైంది శ్రావణి. బాబు వచ్చేసరికి నేను లేననే కదా. నేనెక్కడికి వెళ్ళని నీతో చెప్పిన మాట నిజమే. కానీ నేను వెళ్ళకపోతే బాబు రాకుండా ఆగిపోతాడా? అబే, నేను లేకపోతే బాబెందుకు ఆగిపోతాడు? వస్తానని చెప్పాక వాడు మాట తప్పడు. అలా తప్పితే నేను ఊరుకుంటానా ఏంటి? ఊరుకోక ఏం చేస్తారు? ఏం చేస్తాను? వాడు ఎక్కడికి వెళ్ళారో అక్కడికి వెళ్ళి మరీ వాడిని వెంట పెట్టుకుని తీసుకొస్తాను. వాడు వెళ్ళిన చోటుకి ఎవరు పడితే వాళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళొచ్చా? అలా వెళ్లే అవకాశమే ఉంటే మిమ్మల్ని ఎందుకు వెళ్ళనిస్తాను? నేనే వెళ్ళిపోతాను. నాకు కడుపు కోత విధించి కక్ష తీర్చుకున్నావా నాన్న? జీవితాంతం మోసపోతూనే ఉన్నాన్రా. కడుపులో ఉన్న నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాను. కానీ కన్న తండ్రే అసహించుకునే విధంగా నిన్నే భూమి మీదకి నెట్టి ఆ రోజు ఆ భగవంతుడు మోసం చేశాడు. ఆరోగ్యవంతుడుగా నిన్ను తనివి తేరా చూసుకునే లోపు నన్ను నీకు దూరం చేసి మళ్ళీ మోసం చేశాడు. అన్నింటినీ భరించాను. నాకు ఆనందం పంచాలని నన్ను కృంగి కృషించిపోతున్నారు. కానీ మీ నాన్న ప్రయత్నం వృధా అవుతుంది బాబు. నువ్వు లేని ఈ జీవితాన్ని ఒక్క క్షణం కూడా ఊహించుకోలేను. నేను నీ దగ్గరికి వచ్చేస్తాను.